హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు రెండైతే మీకు చూపించబోతున్నాను. ప్రసాదాలు వడపప్పు పానకమే కదా, ఇవి మాకు చేసుకోవడం రాదా అని కాదు, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేస్తారు కదా, ఆ విధంగా అయితే నేను చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి, ఆ విధంగా ఒక కప్పు బెల్లం తీసేసుకోవాలి, ఒక బౌల్లో వేసేసుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి. కూల్ వాటర్ తీసేసుకొని, నేను కుండ నీళ్ళు అయితే వాడాను, ఆ వాటర్ తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత మిరియాలు ఒక స్పూను, 7 ఇలాచీలు వేసి ఇలా బాగా దంచేసేసుకోవాలి, పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇది పొడి అయితే ఇలా ఉండాలండి, మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చబచ్చ కాకుండా బాగానే ఇలా దంచేసుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లము, ఆ బెల్లము ఒక బౌల్లోకి ఇలా వడగట్టేసేసుకొని, మనం ఆల్రెడీ ఒక కప్పు వాటర్ వేసాం కదా, ఇంకా 2 కప్పులు వాటర్ వేసేసుకొని, తర్వాత మనం దంచి పెట్టేసుకున్నాము మిరియాలు ఇలాచి అది వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవడమే. తర్వాత తులసి ఆకులు అయితే వేసేసుకోవడమే. పానకం అయితే రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి వడపప్పు అనేది చాలామంది పచ్చెనగపప్పుతోటి కూడా చేస్తారు, మేమైతే పెసరపప్పుతోనే చేస్తాము. పెసరపప్పు అయితే ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి ఇలా కలిపేసేసుకోవాలి. బెల్లం ముక్క అయితే పెట్టేసుకోవడమే. ఇంతే, వడపప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా 2 ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి, వడపప్పు పానకము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్